హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎలక్షన్స్ మరి దగ్గర పడుతుండడంతో ఎన్నో సర్వేలు రావడం చూసాం. కొన్ని వైసీపీ ఫేవర్‌లో ఉండడం, కొన్ని టీడీపీ ఫేవర్‌లో ఉండడం చూసాం. అయితే ఇప్పుడు దాదాపు ఎలక్షన్స్‌కి ఇంకో 10 రోజులు కూడా లేదు. మరి ఈ టైంలో రైజ్ అనే ఒక సంస్థ సర్వే నిర్వహించి దాని రిజల్ట్స్‌ని ప్రకటించింది. మరి సర్వే ఏం చెప్తుంది? మరి ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ప్రజల మూడ్ ఎలా ఉంది? సో ఏ పార్టీకి ఫేవర్‌గా ఉంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సో రైజ్ అనే సంస్థ మరి ఎలక్షన్స్‌కి ఇంకో ఒక 10 డేస్ మాత్రం ఉంది. మరి ఈ టైంలో సర్వే నిర్వహించి రిజల్ట్స్ ప్రకటించింది. మరి ఎలా ఉంది సార్? ప్రజల మూడ్ ఎలా ఉంది? ఈ సర్వే ఏం చెప్తుంది అసలు? ఇంతకుముందు కూడా వచ్చినట్టుంది కదా ఈ సర్వే. ఇంతకుముందు వచ్చినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో, అది ఇప్పటికీ ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ఇంకా ప్రకటించలేదు. బట్ ఏ పార్టీకి ఉండాల్సిన ఫేవర్ ఆ పార్టీకి ఉండడము, ఏ పార్టీకి ఉన్న హైప్ ఆ పార్టీకి ఉండడం అనేది గ్రౌండ్ లెవెల్లో సుమారుగా కొన్ని వేల సంఖ్యలో వ్యక్తుల్ని, అభ్యర్థుల్ని మాట్లాడించి దానికి యావరేజ్గా తీసి చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మొన్నటి వచ్చిన ఒక టీవీ ఛానల్ ఇచ్చిన సర్వే కానీ, రైజ్ కానీ, ఇంతకుముందు ఏంటది ఇండియా టైమ్ అని ఒకటి వచ్చింది. ఇండియా టుడే కాదు, ఇండియా టైమ్ అని ఒకటి. తర్వాత అలాగ ఒక 5-6 వచ్చాయి. అందులో టైమ్స్లో ఒక్కటే వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టు వచ్చింది. అది కూడా అభ్యర్థులు ప్రకటించక ముందు. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఒక 5-6 వచ్చి అందులో రైజ్ ఒకటి. మళ్ళీ ఇప్పుడు రైజ్ చేయడం ఉద్దేశం ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేసిన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది రిజల్ట్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అర్థం. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఒకే స్థానంకి ఇద్దరు ఉంటారు పోటీగా. వీడి డమ్మీరా, ఈయనకి ఇస్తే కరెక్ట్గా ఉంటుందిరా, వీడికి ఇచ్చుంటే బాగుండేదిరా, లేదు వీళ్ళు మేనల్లుడికి ఇచ్చుంటే బాగుండేదిరా, వాళ్ళ అన్నకొడుకు ఇచ్చారా, ఇట్లా స్థానికులు మాట్లాడుకుంటుంటారు. అట్లా ఉంటుంది. పార్టీలకు అతీతంగా అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో పనిచేసే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా అక్కడ వాళ్ళ అభ్యర్థిగా ఉంటే పనులు ఈజీగా అవుతాయి. అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో అంటే కొంచెమే ఉండొచ్చు, బట్ అలాంటివి అభ్యర్థులు ఉన్న తర్వాత వచ్చేవి, ప్రకటించబడేవి. కొన్నిసార్లు మీరు చెప్పాను కదా, వీళ్ళనుకొని వాళ్ళకి ఇవ్వడం. దట్టు సమన్వయ కమిటీలు ఒకటి కూడా కలిసి పనిచేయడం వల్ల కూటమిలో అక్కడ టీడీపీయే జనసేన, సరే జనసేనకి ఇచ్చారు, టీడీపీ వాళ్ళు చాలా డిసప్పాయింట్గా రెబల్గా మారే ఉంటారు. బట్ వాళ్ళకి ఏదో ఎమ్మెల్సీ స్థానము, ఇంకేదో ఇవ్వడము, ఇంకేదో సముచిత స్థానం కల్పించడం ఒక అండర్స్టాండింగ్. ఇక్కడ వైసీపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చాలా వరకు షఫిల్ చేశారు. దాని ఉద్దేశం ఏంటంటే, నా ఫోటో పెడితే ఎవరైనా గెలుస్తారు, నేను నా పథకాలతో గెలిపించుకుంటా అనే కాన్సెప్ట్లోనే ఉన్నాడు ఆయన. సో అలాంటి దగ్గరకు వచ్చేసరికి అన్ని దగ్గరలో ఆ పాచికి పారదు కదా. సో ఇప్పుడు వీళ్ళు చేసే సర్వే ఏంటంటే మ్యాక్సిమం ఇంతకుముందు చెప్పిన సర్వే లాగే ఉంది ఇప్పుడు కూడా. కాకపోతే అందరూ చెప్పేది ఏంటంటే, బాగా లీస్ట్ కేసులో 90 నుంచి 100 అనుకుందాం పని. ఇప్పుడు వీళ్ళు 100 నుంచి 110 మధ్యలో చెప్పినట్టున్నారు. బట్ ఇంతకుముందు కొన్ని సర్వేలు కూడా, అంటే ఇంతకుముందు కొన్ని సర్వేలు అవన్నీ యావరేజ్గా, మళ్ళీ మనం సర్వేగా యావరేజ్గా మనం తీసుకుంటే 90 నుంచి 110 మధ్యలో టీడీపీకి వస్తాయి. 90కి 110కి మధ్యలో మళ్ళీ సెంటర్ పాయింట్ 100 అనుకుందాం. సో 100 టీడీపీ గ్యారంటీ. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 175 అంటే అందులో సగం 87 అనుకోండి, పోనీ 88, పోనీ 87, 88 వస్తే చాలు కదా. ఇంకో 10 ఎక్కువ వస్తున్నాయి, 90 అనుకుంటే ఇంకో 10 ఎక్కువ వస్తున్నాయి, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. వైసీపీకి కూడా మ్యాక్సిమం అందరూ 50 నుంచి 60 చెప్పిన వాళ్ళు ఉన్నారు, 40 నుంచి 50 చెప్పిన వాళ్ళు ఉన్నారు, 30 నుంచి 40 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ మీరు అన్నట్టు కొంచెం ఎక్కువగానే తీసుకుందాం, 30 నుంచి 60 మధ్యలో యావరేజ్ తీస్తే 45 ఎంత వస్తుంది, పోనీ 50 తీసుకోండి. అక్కడ 100, ఇవి ఒక 50, 150, ఇంక 25 ఉన్నాయి కదా. ఈ 25 కూడా ఇప్పుడు చెప్పిన సర్వేల్లో మళ్ళీ సర్వేల పరంగా యావరేజ్ తీస్తే రైజ్నే కాకుండా ఇంతకుముందు ఇచ్చినవి చాలామంది 25 నుంచి 30 వరకు ఎడ్జ్ ఉన్నాయని, 25 నుంచి 35 వరకు ఎడ్జ్ ఉన్నాయని, 30 నుంచి 35 ఎడ్జ్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే తగాఫార్గా ఈ వైసీపీ ఎడ్జ్లో వస్తుంది, గెలుస్తుంది లేదు డౌట్, టీడీపీ ఎడ్జ్లో వస్తుంది, గెలుస్తుంది లేదు డౌట్. పోనీ మిగిలిన 25 కూడా ఎడ్జ్లో కాకుండా మొత్తం వైసీపీకే వేసేద్దాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎన్ని అవి 55, 25, 75 వైసీపీ, 100 మరి కూటమిగా. క్లియరా? అంటే చెప్తున్నాను, ఇది వర్స్ట్ సిచ్యువేషన్లో. కానీ అలా చెప్పకుండా అందరూ ఏం చెప్తున్నారు,
100 నుంచి 110 వరకు టీడీపీ కూటమికి వస్తే, అంటే టీడీపీ అనే సందర్భం ఎందుకు వస్తుందంటే ఉన్న కూటమిలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది టీడీపీ, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా టీడీపీకి చెందిన నాయకులు. తరువాత జనసేన మొన్న నుంచి అభివృద్ధి అవుతుంది కాబట్టి దానికి, బీజేపీకి ఎలాగూ కేంద్ర పార్టీ కాబట్టి ఇక్కడ అంత ఇది లేదు. గతంలో కొన్ని రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కానీ ఇది కానీ ఇవ్వలేదని కొంత చిన్న వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో టీడీపీని నేను ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. సో కూటమి ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు గారు అవుతారు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ 110 వేసినా అక్కడ స్టఫ్ నేను కంప్లీట్గా వేసేసినా వాళ్ళకైనా రావట్లేదని చెప్తున్నాను. అలా కాకుండా సగం సగం వేసుకుంటే మళ్ళీ అక్కడ 25 ఇప్పుడు 30 వేసుకోండి, 30 డిఫికల్ట్ ప్లేసెస్, 15 అటు 15 ఇటు వెళ్తే వాళ్ళకి 50, 15, 65, వీళ్ళకి 110, 15, 125. అదే చెప్తున్నారు. 120 నుంచి 130 డ్యామ్ షూర్ అంటున్నారు. ఇంతకుముందు ఒక ఆయన 110 నుంచి 122 ఎన్నో చెప్పాడు ఫిగర్. అలా చూసుకున్నా ఓకే. ఇక్కడ ఇలా ఉంటే దీనికి ప్రపోర్షనేట్గా అంటే ఒక్కొక్క అసెంబ్లీ 7 అసెంబ్లీ నియోజకవర్గం కలిపి ఒక లోక్సభ నియోజకవర్గం అనుకుంటే ఇక్కడ గెలిచిన స్థానాలు బట్టి ఒక లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అనుకుంటే 7లో 4 టీడీపీ గెలిచింది, 3 వైసీపీ గెలిచింది. అనూహ్యంగా టీడీపీకే ఫేవర్గా పడే ఎంపీ అభ్యర్థి కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది కదా. కొన్ని నియోజకవర్గాల్లో 5 టీడీపీ, 2 వైసీపీ, ఇంకొన్ని నియోజకవర్గాల్లో 6 టీడీపీ, 1 వైసీపీ, ఇంకొన్ని నియోజకవర్గాల్లో కంప్లీట్గా 6 వైసీపీ, 1 టీడీపీ. ఇన్ ద సెన్స్ కూటమికి 1 వచ్చింది. అలాంటి దగ్గరలో వైసీపీకి వస్తుంది. సో 25 లోక్సభ స్థానాలు కూడా చూసుకుంటే అందరూ చెప్పేది ఏంటంటే మొదటి నుంచి కూడా 20 నుంచి 22 చెప్పారు. ఒక సర్వే గుర్తుందో లేదు మీకు, 3 వస్తాయి వైసీపీకి అని. ఒక ఆయన అన్నాడు 18 నుంచి 20 అన్నాడు ఒక సర్వే. ఇంకోళ్ళు అన్నారు 15 నుంచి 17 అన్నారు. ఇంకో వరస్ట్ కేసులో అన్నారు లేదు 17, 18 టీడీపీకి, మిగిలిన 18 తీసేస్తే 25లో 7 వైసీపీకి వస్తాయి. అంటే యావరేజ్గా వైసీపీకి 5 నుంచి 7 మధ్యలో వస్తాయి. రిమైనింగ్ 18 ఉన్నాయి కాబట్టి 15 నుంచి 18 మధ్యలో టీడీపీకి వస్తాయని చెప్తున్నారు. ఓవరాల్గా 15 నుంచి 20 మధ్యలో చెప్తున్నారు. 15కి 20 యావరేజ్ తీస్తే ఎంత? 17. వీళ్ళకి ఎంత చెప్తున్నారు? 7 నుంచి 10 వరకు చెప్తున్నారు వైసీపీకి. 7 నుంచి 10 యావరేజ్ తీస్తే ఎంత? 8.5 అవుతుంది. సో 8. వీళ్ళకి 17 వస్తే 8 వైసీపీకి వస్తాయి, వీళ్ళకి 18 వస్తే 17 దీనికి వస్తాయి. బట్ ఇక్కడ సర్వేలో కూడా కాంగ్రెస్ పర్సంటేజ్ కూడా పెంచుకుంటుంది, ఓటింగ్ పర్సంటేజ్. కాంగ్రెస్ పెరగడం వల్ల షర్మిల గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరే పిసిసి అధ్యక్షురాలుగా ఉండడం వల్ల, ఒకప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ వైసీపీకి ఫేవర్గా ఉండే, కాంగ్రెస్కి ఎంతో కొంత అనుయాయులుగా ఉండే పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైసీపీకి వెళ్లకుండా కాంగ్రెస్లోకి చీలిపోయే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు టీడీపీయే కదా లబ్ధి పొందేది. ఐ మీన్ టీడీపీ ఇన్ ద సెన్స్ కూటమి. అలా తీసుకున్నా కూడా అదే అంటున్నాను, ఇప్పుడు ఒక 15 వచ్చినా 10 వైసీపీకి వస్తాయని అనుకుందాం వరస్ట్ కేసులో. ఇక్కడ కూడా 110 వీళ్ళకి వస్తే అందులో మళ్ళీ ఇండిపెండెంట్ కూడా రావచ్చుగా. కొన్ని దగ్గరలో హేమీల్ ప్లేసుల్లో కొంతమంది ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు అది సందర్భం కాదు చెప్తున్నాను, ఒక సూపర్ స్టార్ దగ్గర ఒక పెద్ద సన్యాసి గారు, ఒక గురువు ఉన్న వ్యక్తి పోటీ చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఇండిపెండెంట్లు కూడా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్ ఒక 5 వేసుకోండి.